ఇక 8వ వారం క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అయ్యారు, ఎవరిక ఫైనల్గా క్యాప్టెన్ అయ్యారు 8వ వారం క్లియర్గా చెప్తాను. టాస్కులు కూడా చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఉన్నదే 2 నిమిషాలు, లైక్ చేసి చూడండి. ఇక ఏమైందంటే క్యాప్టెన్సీ కంటెండర్స్ భరణి చేతికి వదిలేసిరంటే బిగ్ బాస్. ఇక భరణి అయితే ఒక 5గురిని సెలెక్ట్ చేసుకోవాలి క్యాప్టెన్సీ కంటెండర్స్కి. అయితే ఫస్ట్ ఆయన సెలెక్ట్ చేసుకుంటాడంట. తర్వాత తనుజ, దివ్య ఈయన ఇద్దరు బిడ్డలను అయితే వదిలేసుకోలేడుగా. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి. ఇక తనుజ, దివ్య అండ్ నిఖిల్, సాయి. ఇక మొత్తం వీళ్ళ 5గురు భరణి, తనుజ, దివ్య, నిఖిల్, సాయి వీళ్ళ 5గురు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఇక వీళ్ళకైతే బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారంట. అది టాస్క్ కూడా కాదు, హౌస్ మేట్స్ డిసిషన్ పైన వదిలేస్తారట. అయితే అది ఏంటి అంటే రెయిన్ డాన్స్. అప్పుడు రాము రాథోడ్ క్యాప్టెన్ అయింది కదా, రెయిన్ డాన్స్ హౌస్ మేట్స్ పైన ఆధారపడి ఉంది. సో సేమ్ అది రెయిన్ డాన్స్ చేసి ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పాలి. ఇక అయితే ఫస్ట్ రెయిన్ డాన్స్లో ఫస్ట్ శ్రీనివాస్ సాయిని తీసేసిరంట. సాయి శ్రీనివాస్ని తీసేసిరు ఫస్ట్ రౌండ్లో. ఇక సెకండ్ రౌండ్లో నిఖిల్ని తీసేసిరంట. ఇంకా థర్డ్ రౌండ్లో భరణిని తీసేసిరు. ఇంకా లాస్ట్ ఉన్నది ఎవరు, తనుజ, దివ్య. ఇక తనుజకి ఎవరెవరు సపోర్ట్ చేసిరంట అంటే తనుజకి కళ్యాణ్ సపోర్ట్ చేసిండంట. అంత గొడవైనా కానీ ఇంకా ఫ్రెండ్ కదా ఎంతైనా తప్పలేదు. కళ్యాణ్ సపోర్ట్ చేసిండు, దెమన్ పవన్ సపోర్ట్ చేసిండు, రీతు, మాధురి, నిఖిల్ వీళ్ళ 5గురేమో తనుజకు సపోర్ట్ చేసిరంట. ఇక దివ్యకు వచ్చేసేమో గౌరవ్ని అంతలా తిట్టింది ఆమె, ఓవర్ యాక్షన్ బిల్డప్ అన్నట్టు తిట్టింది దివ్య. కానీ గౌరవ్ దివ్యకే సపోర్ట్ చేసిండంట లాస్ట్. గౌరవ్, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, సాయి, సంజన వీళ్ళ 5గురేమో దివ్యకు సపోర్ట్ చేసిరంట. ఇప్పుడేమో తనుజకి 5గురు సపోర్ట్ చేసిరు, దివ్యకి 5గురు సపోర్ట్ చేసిరు. ఇంకా అక్కడ మళ్ళీ టాలీ అయిపోయింది ఇద్దరికి. ఇక బిగ్ బాస్ ఏం చేయలేక ఈ డిసిషన్ని భరణి గారికి వదిలేసిరట. ఇంకా భరణి నువ్వే సెలెక్ట్ చేయి, ఎవరు క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నావో వాళ్ళని సెలెక్ట్ చేసి చెప్పు, తీయాలనుకుంటున్న వాళ్ళని తీసేసేయి నేమ్ చెప్పి అని బిగ్ బాస్ చెప్పగానే ఇంకా భరణి గారికి ఇక అదొక పెద్ద షాక్. ఇక ఏం ఆలోచించుకోవాలో చాలాసేపు అయితే ఆలోచించుకున్నారంట. ఆలోచించుకొని లాస్ట్ డిసిషన్ తనుజన్ తీసేసి దివ్యని క్యాప్టెన్గా సెలెక్ట్ చేసిండు భరణి గారికి ఇది ఒక పెద్ద పరీక్షనే చెప్పాలి. ఇక ఫైనల్గా దివ్యని సెలెక్ట్ చేసేసరికి అక్కడ తనుజ ఎక్స్ప్రెషన్స్ చూడాలని అందరికీ ఉంది కదా, మనం కూడా ఎపిసోడ్లోనే చూడాలి. ఇక ఎట్లుంటుందో వీళ్ళ గొడవలు, ఇక తనుజ ఏం ఫీల్ అవుతుందో, ఏం మాట్లాడుతుందో, ఎలా ఫీల్ అవుతుందో ఇది చూడాలని మనకు కూడా ఉంది. నాకు కూడా చాలా అంటే చాలా ఉంది ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఇక మనం కూడా ఎపిసోడ్లో చూడాల్సిందే. ఇక మీకేమనిపించింది దివ్య క్యాప్టెన్ అవ్వడం ఒకసారి కామెంట్ చేసి చెప్పండి.